95 స్పీడ్ న్యూస్. నేటి నుంచి 9 జిల్లాల్లోని గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నదని ప్రభుత్వం 50 కోట్లతో గర్భిణీలకు వరంగా మరో అద్భుతమైన పథకం అందుబాటులోకి రానుంది. కామారెడ్డి నుంచి మంత్రి హరీష్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. భద్రాచలంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మహిళలకు న్యూట్రిషన్ కిట్లు ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పంపిణీ చేశారు. విజయనగరంలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు వికేంద్రీకరణ అంటే ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి రోజాపై జనసేన మండిపడింది. తమ అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహని అడ్డుకునే దమ్ము వైసీపీ కార్యకర్తలకు ఉందా అని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ వైఖరిపై మండిపడ్డారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కోవిడ్ సమయంలో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి తన వాటా తనకు ఇవ్వలేదని 2 కోట్ల విలువైన రికార్డులను మాయం చేసిన గనుడు మున్సిపల్ కమిషనర్ అంటూ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి మహానాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణానదిలో సరదాగా ఈతకు వెళ్లి మహానాడు 7వ లైన్ కి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి కొరడా వెంకట అనే బాలుడు మృతి చెందాడు. కర్నూలులో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పర్యటించారు. రైల్వే ఆసుపత్రి ఉద్యోగుల విశ్రాంతి గదితో పాటు వీఐపీ లాంచ్ ను ఆయన పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ ను స్థానికులు పోలీసుల సహాయంతో బయటకు తీశారు. ప్రకాశం జిల్లా కురిచేడులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో షాప్ లో భారీగా మంటలు వ్యాపించడంతో సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఏపీలోని పోలీస్ కొలువులలో నిరుద్యోగులకు 5 సంవత్సరాల వయో పరిమితి పెంచాలని కోరుతూ డివైఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. జనగామ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. 15 తులాల బంగారం 90,000 నగదు అపహరించుకుపోయారు. భద్రాచలం పట్టణ ప్రజా సమస్యలపై అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భద్రాచలం పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ టూరిజం హోటల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలో అంతర్రాష్ట్ర బంగారు ఆభరణాల దొంగలను అరెస్ట్ చేశారు. పోలీసులు వారి వద్ద నుండి సుమారు 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రి బయటే గర్భిణి డెలివరీ అయింది. అక్కడకు వచ్చిన మీడియా సిబ్బందితో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రిలోకి అనుమతి లేదని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ హాస్టల్లో రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. హాస్టల్ విద్యార్థులు డే స్కాలర్ విద్యార్థుల మధ్య వివాదం కాస్త పరస్పర దాడుల వరకు వెళ్లింది. మహబూబాబాద్ జిల్లాలో భార్యాభర్తల మధ్య పంచాయతీలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలో గొల్లపూడి సాహితీ విలాస్ లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అరండల్పేటలో కత్తులతో దాడి చేసి బైక్ పై వెళ్తున్న ఓ వృద్ధుడిని హతమార్చారు. ఈ ఘటనలో వృద్ధుడితో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఈ కోవిడ్ ఫోబియాతో 3 ఏళ్లుగా తల్లి కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. 43 ఏళ్ల మణి ఆమె కుమార్తె 20 ఏళ్ల దుర్గాభవాని ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు. 3 సంవత్సరాలుగా వారి ఇంటి నుండి బయటకు రాలేదు. తలుపులు మూసి ఉంచారు.